భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం ముగిసిపోయి ఏడాది అయిపోయింది. అయితే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత వెంటనే క్యాబినెట్ ఇచ్చేశారు. కాబట్టి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని నియమించాలి. కానీ ఇంతవరకు జరగలేదు. ఇక్కడ ఒక ప్రచారం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని, ఈవెన్ మోడీతో సంబంధం లేకుండా పార్టీని నడిపించే వాళ్ళ కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. ఒకవైపు మోడీ, అమిత్ షాలు ఇంకా ఎవరిని డిసైడ్ చేయలేదని మరొక వైపు ప్రచారం జరుగుతూ ఉంటే, ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినబడుతోంది, వసుంధర రాజే సింధియా పేరు వినబడుతోంది, అదే సందర్భంలో నితిన్ గడ్కరీ పేరు వినబడుతుంది, రకరకాల పేర్లు వినబడుతున్నాయి. మెయిన్ అయితే ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇద్దరిని సమన్వయం చేసుకోవడం రాబోయే 2 ఏళ్ళు కూడా బీజేపీ కొత్త అధ్యక్షుడికి అతిపెద్దదైనటువంటి సవాల్. అందులో ఎస్పెషల్లీ ఎదురయ్యేటటువంటిది ఓటమి తప్పదు అనుకున్నటువంటి రాష్ట్రాలు, ఢిల్లీ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, తర్వాత జరగబోయేటటువంటి ఇప్పుడు జరగబోతున్న హర్యానా కావచ్చు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే రాబోయే 2 ఏళ్ళు ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళకి ఇవి ఓడిపోతే వాళ్ళ హయాంలో మైనస్ అంటారు కదా, ఎవరు ఆ ముద్ర వేయించుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది.